దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుష్ విల్మోర్ తిరుగు ప్రయాణానికి ముహూర్తం ఖరారైంది. ప్రస్తుతం క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత కార్యక్రమం జరుగుతోంది. మరో 2 ఆస్ట్రోనాట్లతో కలిసి వారు రేపు తెల్లవారుజామున 3:27 భూమి మీదకు చేరుకుంటారని నాసా ప్రకటించింది. వీరి క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో సాగర జలాల్లో దిగుతుందని వివరించింది. భారత కాలమానం ప్రకారం సునీత తిరుగు పయనం 18 గంటలు పట్టనుంది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత కార్యక్రమం మొదలైంది. అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోవడం ఉదయం 10:15 ప్రారంభమవుతుంది. దాదాపు 16 గంటల తర్వాత భూ వాతావరణంలోకి వ్యోమనౌక ప్రవేశిస్తుంది. రేపు తెల్లవారుజామున 2:41 ఇంజన్లను ఆన్ చేస్తారు. ఇక రేపు తెల్లవారుజామున 3:27 సముద్రంలో క్రూ డ్రాగన్ దిగబోతోంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ ను వెలికి తీస్తాయి. ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలిస్తారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దీర్ఘకాల అంతరిక్ష యాత్ర తర్వాత వారి శారీరక స్థితిని పరిశీలిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు.